అదేదో బండల మీద పూజలు తిక్కుతే అయిపోయాయి కదా అదేదో బండల మీద పూజలు తిక్కుతే అయిపోయాయి కదా ఇట్లేనా ఎట్లా చూపి ఎట్లా బతికి నొల్లో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు నిమేష్ నిక్షిత నిమేష్ ఛానల్ కి స్వాగతం. మీరు ఇవాడిగా కంటెంట్ చూసింటారు, తను క్రియేట్ చేసినది. ఇట్లా మేము అన్ని కోల్పోయి రోడ్డు పడినాము, మొత్తం అన్ని పోయినాయి, ఆస్తిపాస్తులు అన్ని పోయినాయి, ఏం మిగలేదు, ఇండ్ల పనికి పోల్సింది అని చెప్పి దాని మనోడు ఎట్లా రియాక్ట్ అయినది కూడా మీరు చూసింటారు. సో దాని కంటిన్యూషన్ కిందనే వాణి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే పనికి వచ్చినట్లు, వేరే 2 ఇండ్లు పని చేసి 3 ఇంటికి వచ్చినట్లు వాళ్ళ అత్తని ఇంటికి పంపించింది. శివాకి చెప్పు ఇట్లా పని చేస్తున్నారో లేదో నువ్వు పోయి చూసుకోపోప్పా అని చెప్పి వాడిని చెప్తే వాడు వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది ఇది మీకు కంటెంట్ చూసినాక నీకు క్లారిటీ వస్తుంది. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పు. నచ్చితే లైక్, షేర్, కమెంట్, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. లవ్ యూ అంటారా నిమేష్. మన ఇల్లనా మీ జ్యూస్ గట్రా పని చేయడానికి వచ్చావు, నువ్వు పోయి అలా వాష్రూమ్ అంతా క్లీన్ చేయి, నేను ఏదో ఇదంతా క్లీన్ చేసుకుంటాను. అలసిపోయి నేనైతే వస్తానులే, 10 నిమిషాలు అయింటుంది. చెయ్యి నిమ్మి, చెయ్యి ఏందో అలసటగా ఉంది. ఎవరు నేను రాకని ఎవరన్నా ఏమన్నా సారికాని ఇల్మాకన్నా సార్, నేను రాకని ఎవరన్నా ఏమన్నా సారికాని ఇల్మాకన్నా సార్. నువ్వెవడు రాడండి మా అత్తింటికి, మళ్ళీ షారుఖ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అనుకుంటా. అది వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. మీరేంటి దర్జా కూర్చున్నారు? మా అత్తింట్లో నేను కూర్చునే కాదు, వచ్చిందే ఏం చేసే వచ్చాను. మాకు చెప్పే నువ్వు పనిపించుకున్నావు కూడా పని చేసే ఒప్పుకున్నావు, నా పేరు మరే పోతావే. నీ పేరు రాత్రికో పేరు పొద్దునకో పేరు మార్చినప్పుడు ప్రజలు ఎవడు పట్టించుకోడు. ఏదో పెద్ద సంఘ సేవకర్త టైం ఫీల్ అవుతున్నావు, పెద్ద సంఘ సేవకర్త టైం ఫీల్ అవుతున్నావు. పోయి బాత్రూమ్ అడుగుపోయా ఎవరు నువ్వు బండ దోసు పోయి లేచే ఆల్రెడీ 2 ఇళ్ళు పని చేసుకుని వచ్చి అలసటగా చూపిల్ల కదా, నువ్వేనా మార్పు వస్తుంది. ఆల్రెడీ 2 ఇళ్ళలో పని చేసి వచ్చినావు, పని చేసేరా ఎట్లా వస్తాయి కదా, నువ్వు చేసేరా బండలే తెలుసు, అది ఇచ్చిపెట్టు. ఆ బాబు చాలా సేపు పని చేశాను కదరా, చెయ్యరా శివ. మా అత్త కూడా డిమాండ్ చేసిండదు, డబ్బులు ఎట్లా మన ఇంటి బాడీ ఎట్లా కడతాము? పొద్దున్న టిఫిన్ పెడదామని ఉందా మీకేమన్నా? వచ్చి మేమన్నా తినలే, నువ్వు పోయి హోటల్ పోయి తిన్నావు కదా, నువ్వేమన్నా తీసుకొచ్చినావా? నువ్వు ఒకటి తీసుకొచ్చినావు కదా. తెలివి అర్థమైందా? మీరు మీకు ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా మీకు ఇద్దరికి నాకు హక్కు ఉంటుంది కదా. ఎందుకుంటుంది? ఎందుకంటే పని చెప్పలేదు, నా పేరు పని చెప్పి నువ్వు ఎవరు అప్పమంటే నాకు చెప్పినావా? ఎవరు అప్పమంటే నాకు చెప్పినావా? ఇల్లు పని ఈజీ చేసుకోవచ్చు అనుకున్నావు, నువ్వు చెప్పేది కానీ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు 3 ఇండ్లు ముగ్గురం మనమే తినేది, మనమే ఇంట్లో మనమే పండుకునేది. దాంట్లో కరెంట్ బిల్లు కట్టి
అందుకు ఒక్క ఉంగరం ఏమైనా ఇచ్చినావంటే అవునురా, అప్పు తీసి కాళ్ళతో రోజులు పని కాళ్ళు చేయడం ఇట్లా మానేసి ఇదేసుకొని, ఏంద్రేంట్రా? ఇట్లా ఇదేసుకొని ఏంద్రేంట్రా? కొద్దిసేపు పండుకుంటా. నీకు 4 గంటలు వేసి కష్టపడతాను. నీకు ఆడైనప్పుడు లేదా ఏంది ఆడేటప్పుడు? తెలివి అసలు ఆ నిజం చెప్పాలంటే బెట్టింగ్ వాళ్ళు పోలే నిజంగా మనల్ని బాగా ఇంప్రూవ్ చేద్దాం అనుకొని వేరే వాడికి ఇచ్చిన డబ్బులు నీ పేరు మీద కొంత నా పేరు మీద కొంత కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎవడు ఇవ్వండి ఎవడు ఎవరు బాగుపడతామని వాడికి గట్టిగా అడుగుతావు కదా. పోయిండే రోజులు పట్టింది బాగుపడదామనంట వాంతంలో పోయి కొట్లాడతావా? నాకు వాడు ఎవడు గొట్టం కోసి నాకు మన బీపీ వస్తుంది. ఐబీపీ కాలు వేసుకుని ఏమన్నా ఇంద్రా సినిమా హీరోయిన్ మాత్రం వచ్చి ఇంద్రా సినిమా మాత్రం వేస్తుంది. మనం ఏం మళ్ళా ఇందిరా సినిమా టైపే కదా కొద్దిగా. కాలు చేయండి మీరు మరది చెప్తున్నాను. ముందరే కాళ్ళు పెట్టుకుంటే నీకేమైతుంది? ఇప్పుడు కూర్చొని పని చేస్తాం లేదు సరే ఇప్పుడు బకెట్తో తెచ్చి నీళ్ళని పోసేస్తాను. అదేదో బండల మీద పూజలో తిక్కుతే అయిపోయి కదా. అదేదో బండల మీద పూజలో తిక్కుతే అయిపోయి కదా. అదే కదా. దాని మళ్ళీ మా మీద పోసేది ఎందుకు చెప్పేది. 5 నిమిషాలు 5 నిమిషాలు ఎవరికి ఇస్తారో టైము నువ్వేమో కళ్ళు తిరుగుతూనే ఉంటా. కాదు బాగున్నప్పుడు బిల్డింగ్ లో ఉన్నట్లే బాగాలేనప్పుడు కూడా బతికి ఏదో చేయలేదు. నేను పొద్దున్నే 2 ఇల్లు చేసిన అలసిపోయినా. చీపురుతో తుడిచేయి. లైట్ హెల్ప్ అన్నా చేయరా? చీపురుతో వేసే బండలు తిప్పుతాము. లేకే ఆడు చేస్తాడంటే లే. ఇప్పుడు సోఫా క్లీనింగ్ ఏం అవసరం లేదు, అలాంటి చేసిన. కళ్ళు తిరుగుతారా? కింద పడేసి వచ్చినా అలవాటు లేదు కదరా. కాళ్ళే మొత్తలేరా? నొప్పులు పోతాయి కానీ కాళ్ళు ఎందుకు వస్తాయి? నొప్పులు పోతాయి. సర్లే 10 నిమిషాలు ఉండనా పని చేస్తాము. ఎవరు కూర్చోంటారు? ఓపిక లేదు ఉండరా 2 నిమిషాలు. నీళ్ళు తెచ్చిపోతే నువ్వు నీళ్ళు తెచ్చుకో. నీకుంది నీ షర్టుతోనే చేపిస్తా నీకు. 5 నిమిషాలు ఉన్నా అన్నా. పోలేదా బకెట్ అని తెచ్చిరా. నేను మర్సన్ డేకా నేను చెప్తానా. నేనే వస్తున్నా బకెట్. నువ్వు బండాలో తీసుకో, క్లీన్ చేసుకునే బాధ్యత ఒప్పుకున్నావు చేసుకో. 4 బాత్రూమ్ అడిగేది వాడు నాకు హెల్ప్ చేస్తాడు. తీసుకో, క్లీన్ చేసుకునే బాధ్యత ఒప్పుకున్నావు చేసుకో. 4 బాత్రూమ్ అడిగేది వాడు నాకు హెల్ప్ చేస్తాడు. ఫుల్ చేయొద్దు. వాడికి అక్క అంటే ప్రేమ నేను చెప్పి ఎవరుకున్నారు చెప్తాను. రోజులు ఇలాగే ఉండవు. రేపు మళ్ళీ డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదించే నువ్వు చేసే దానికి ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నట ఉన్నాడు. బెట్టింగ్ లోడారమంటే కూర్చోరా. నువ్వు లేనా? నువ్వు కూర్చుంటారు ఎట్లా అట్లా నువ్వు లే చెప్తా. లేదు లేచి అడవై అడిగో చూపి ఎట్లా క్లీన్ చేయాలో. ఏంది చూపి ఎట్లా చేయాలో. ఇప్పుడు నువ్వేదో కాలు మీద కాలు వేసుకొని బిల్డప్ ఇస్తావు. చేపి నీకేమి పులి భారీ లీడర్ లెక్క కూర్చోమని చెప్పలే కదా. ఫస్ట్ అడవై దూదుంటా అదంతా దుర్పో. నాకేమి బూజులు దులిపేకేం డబ్బులు చేపిస్తారా? నీకు అంతుంటే నువ్వు ఎవరు ఒప్పుకోమంటే పని చేసేటట్లే తప్పుకోరా. నువ్వు ఒప్పుకోలే అసలు. నేను చెప్తాను డాక్టర్ నువ్వే చేస్తానని చేయకుండా హ్యాండ్ ఇస్తున్నావు అని. నేను చెప్తానా హెల్ప్ చేయ. ఇప్పుడు అది కాదన్నట్టు సింపుల్ గా చెప్తాడు. ఇప్పుడు మన అన్నప్పుడు అడ్జస్ట్ అయిపోయి పని చేసేసినారని చెప్పు. పని చేసేసినారు బాగా చేసినారు అని చెప్పు. నీకు వచ్చే నష్టం ఏముంది? అంతే నువ్వు ఎవరికి నేను ఎట్లా నీకు వచ్చే నష్టం ఏముంది? ఒట్టేసే మాట చెప్పు. ఒట్టాడే వేయలే కదా. మన మాట చెప్పేకేముంది? అజీ ఇట్లేనా ఎట్లా చూస్తాడా? చూపి చూడండి మొత్తం. ఎందుకు వాడు చెప్తా లైట్ లైట్ అట్లానే వాడు అడిగిపోయి బలి చేసేసినారు. చెప్పడా తోర్చు వీడియో చూపించే నీట్గా
మేము ప్రూఫ్ గా పెట్టుకున్నాను ఎన్ని చెప్పినా అడే ఏం చేయదు కదా నవ్వలు వస్తున్నాయి రా నాయన బాత్రూమ్ కడిగి వీడితో కడిగి ఈ రోజు వాడు చేస్తాడు అసలు నీ పని చేసే వచ్చా నీకేమన్నా నాకు రాదు కొత్త నాకు ఎవడొప్పుకుంటారు బిల్డప్ కను నువ్వు చేస్తావు అనుకున్నాను ఈడ ఒప్పుకోవడం పని ఒప్పుకోవడానికి కూడా కాదు మనం ఎత్తిపోయినాము కాబట్టి కష్టపడి తినేకి బాడీ కట్టుకోవడానికి కష్టపడతాండేది ఒప్పుకోండి అంటారా ఇప్పుడు తినడం లేదా నువ్వు పండుకోవడం లేదా దానికోసమే కష్టపడతాండేది పెట్టాలి టిఫిన్ షాప్ పెట్టాలి టిఫిన్ షాప్ లో పెట్టుకుంటావో ఇంకా ఏమన్నా చంపి నీళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటావో ఇంకా ఏమంటారు దాన్ని ఏమన్నా హెల్ప్ చేయవు చేయను ఇంట్లో ఉండొద్దు ఏడుకున్నా ఎందుకు తిరుగుంటా కూర్చుంటావు ఇంట్లో నుంచి పో ఎవరు పోతారు నేను పోవాలనుకున్నాడో పోతాను మళ్ళీ తినేకి బాడీలు కట్టేకి ఇవన్నీ ఎట్లా వస్తాయి మీరు సంపాదించి నీ పని చేయొద్దు 200 ఏంటికి 200 ఇచ్చేయి ఆ బాబు ఏదో చేస్తా నేను ఏదో నువ్వు చేయొద్దు పని అప్పుడు పని చేసినట్టే నువ్వు పని చేయలేదు చెప్తాను చెప్పు మాకే వీడియో ఉంది కుట్లమోడ తలు మళ్ళా ఏమి అదే పెరిగా అదే పొరపాటుగా నిన్న ఎవరు చెప్తే చూడు వీడు ఒక పని చేయడానికి ఇంట్లో ఉండొద్దు నువ్వు హెల్ప్ చేయను ఫోన్లే నువ్వు చేయకపోతే చెప్పి వీడికి వచ్చి మళ్ళీ డిమాండ్లు నువ్వు చేయలే ఏడుకొప్పున్నావు నేను ఒప్పుకొని నా పేరు పైన పెట్టుకున్నాను ఈ పేరు మర్యాద పోతాను నీ మర్యాద నీ పేరు మీద పెట్టుకుంటే పోయి ఉంగరం ఇచ్చేసే 2000 తెంపేసే అంతే ఏం లేకపోతే చేసేసాడు పని అని చెప్పి నేను చెప్పనాడా నాకు అబద్ధం రాదు అబ్బా వీడు అబద్ధాలే బాత్రూమ్ కడుగుతాను చూద్దు బాత్రూమ్ కడిగేది అయ్యో రామా కానీ చూడని చూడరా నువ్వు కడుగుతే అయిపోయా కదా మళ్ళీ నేను రావాలా మళ్ళీ చూడవా కడిగినాక మళ్ళీ తర్వాత చూస్తాను కడిగేసినాలండి ఆల్రెడీ అంతే నువ్వు చెప్తాను ముందే కడిగేసిన నువ్వు కూడా దిక్కేసినావు కదా మళ్ళీ ఎందుకు రెండోసారి వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసింది ఉంది కదా అది ఇక్కడ చూపించేద్దాం ఎరా పెద్దమ్మా ఇది ఛానల్ డూప్ ఇది నీది ఉంటుంది కట్ చేయమా నీది కట్ చేస్తాం మా కూడా పెట్టేది ఇంకా అయిపోయింది నీట్ గా రారా నాయన కాదు ఎన్ని కోపం చూస్తావు ఇట్లా ఎట్లా బతికి నొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు పొద్దు 4 గంటలు లేసి కష్టపడతాంటే నువ్వు ఎన్ని గంటలు లేచినావు 11 లేచినావు నువ్వు 11 లేచి 4 నుంచి 2 ఇల్లు పొద్దున అయిపోయినాయి సాయంత్రం ఒక ఇల్లు పెట్టుకున్నావు రేపు లేచి నువ్వు ఒక ఇంటికి రా హెల్పింగ్ తోడుకంటే రావు అంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు నేను అంతే ఒకటే ఒకటి అంతే కదా ఇంకొకటి ఈ రోజు నైట్ కరెంట్ కూడా ఉండదు కరెంట్ లేకపోతే ఇంట్లో కరెంట్ ఉండదు కరెంట్ బిల్లు కట్టలేదు వచ్చి ఫ్యూజ్ ఖచ్చితంగా పట్టుకొని పోతాడు వాటిని ఉంగరాలు ఇస్తే కరెంట్ ఉంటది లేకపోతే ఉండదు ఉంగరాలు ఏవి బయట మంచం ఉంది అంటే మా ఇబ్బంది ఉంటది కదా మీకు ఇబ్బంది కదా మేము ఎట్లా బతికినామైనా చూసినావు కదా ఉండలేము కదరా హెల్ప్ చేస్తావు లేదా హెల్ప్ చేయదు మళ్ళీ అంతా అడిగినా కూడా చేయదు ఉంగరాలు అని అడిగేది మీ వేలు కట్ చేసి తట్టుకుంటా కానీ కరెంట్ లేకపోతే ఉండలేను తప్పదు అట్లా తీసుకోకూడదు వాడికి ఇయ్యాలనుంటే అది వేరు వాడికి ఇయ్యాలని లేదా నీకు నువ్వు సైడ్ నువ్వు చాలా క్రూరంగా చేస్తాను నీ క్రూరమైన మెంటాలిటీకి నేను క్రూరంగా ఆలోచించడంలో తప్పలేదు నేను బుజ్జి కన్నా బంగారం అడిగినంత వరకు అడుగుతా తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను పెట్టేసి చెప్పదాము వీని ముందర చేయాలని ఇంట్రెస్ట్ లేదు నాకు లేదు వాడు పోయినాకే చేద్దాం మీ అత్తకి చెప్పు ఈయన పంపించి చూపించి గొడవ పెట్టాడని చెప్దాం కొట్టినాడని చెప్తా గ్యాస్ ఆన్ చేసినాడు అదే మా అత్త ఫోన్ చేసి చెప్పేస్తాను మీరు నోటుకు వచ్చిన చెప్పండి మీరు
అబద్ధాలు నా నోటెట్ రాదు. నువ్వు చెప్పింది స్టార్టింగ్ లో అట్లే రా మనం వెళ్ళిపోదాం. ఫోన్ ఏం చేద్దరా నేను చేయలేదు, నేను చెప్తాను. నేను కూడా ఎవరు చేసినానని వాడేస్తాడులే. ఎవరు చేశారండి? నేను ఇప్పుడు చెప్తా కాల్చింటే కాదరా సపోర్టింగ్ అన్న మాట్లాడరా. మీ బుద్ధులు పెట్టుకునే లెక్కలు రూపాయి కూడా ఇచ్చేసావని వచ్చే నెల కాదు ఇంకా కావాల్సి ఇంకా 10 ఒప్పుకొని 10 పనులు అర్థమైందా? విషయం పెట్టి సంపపోతాడు. నువ్వు సభ్యురాలు నేనే చంపేస్తాను నేను మళ్ళా. ఈడేదో క్రికెట్ బ్యాట్ ఉంది, ఎవరైనా తలకాయ కొట్టి చూస్తా. నిజంగా క్రికెట్ బ్యాట్ ఉంది పంచింది ఇక్కడ. ఫ్యాన్ వేయండి మంచిగా వేసి కూర్చుందాం.